వైసీపీ వాళ్ళు జగన్ అభిమానులు ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ వేవ్, జగన్ వేవ్ మొదలైంది అంటున్నారు. టీడీపీ వాళ్ళు అంత సీన్ లేదు అంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ కామెంట్ సెక్షన్ ఓపెన్ చూసిన టీడీపీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి అర్థమయ్యేలా కామెంట్ చేయండి. జగన్ వేవ్ మొదలైంది, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తే కనుక ఇది నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వైసీపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, రాజకీయ నాయకులందరికీ కూడా. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి యొక్క పరిపాలన, విపక్షాల యొక్క విమర్శల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. జగన్ వేవ్ చుట్టూ, జగన్ వేవ్ అనే మాట చుట్టూ. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు ఇచ్చారని, వాటి మీద సర్వత్రం మేము ప్రశ్నిస్తాము అని కూడా వైసీపీ అంటుంది. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి, మహిళలకి నెల నెల ఇచ్చేటువంటి 1500 రూపాయల సాయం, రైతులకు సంబంధించినటువంటి పథకాలు క్షేత్రస్థాయిలో ఆశించిన రీతిలో అవి అమలు కావట్లేదు అనేటువంటి నిరసన వైసీపీ వైపు నుంచి చాలా స్ట్రాంగ్గానే వినిపిస్తుంది. గతంలో ప్రజల తరఫున నిలబడతామని, బడుగు బలహీన వర్గాలు గొంతుకగా చట్టసభల్లో నిలుస్తామని చెప్పినటువంటి కొందరు నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వైఖరి మార్చుకున్నారు అనేటువంటి అభిప్రాయం క్లియర్ కట్గా వ్యక్తమవుతుంది. ప్రశ్నించే తత్వాన్ని పక్కన పెట్టేసి కేవలం పెద్దల నిర్ణయాలకి లొంగిపోతూ సొంత కార్యకర్తల్ని నమ్ముకున్న వర్గాల్ని చిన్నచూపు చూస్తున్నారనేటువంటి ఆవేదన రాజకీయ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కూటమి పరిపాలనలో ఎదురవుతున్నటువంటి మరొక ప్రధానమైన విమర్శ ఏంటంటే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మరియు అప్పుల యొక్క భారం. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందని, ఇదే ధోరణి కనుక కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం 12 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎంతగా అప్పులు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి కొత్త అభివృద్ధి పనులు జరగట్లేదు అని, సంక్షేమ పథకాలు కూడా అరకొరగానే అందుతున్నాయని ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఉందంటున్నారు. ప్రభుత్వం యొక్క నిర్ణయాలని, వైఫల్యాలని కప్పిపుచ్చడానికి కొందరు అనుకూల మీడియా సంస్థలు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నాయని, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి దారుణాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి చోట్ల జరిగేటువంటి ప్రమాదాలని కూడా బయటికి రాకుండా తొక్కిపెడుతున్నారని విమర్శకులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. కూటమి పాలనలో ప్రాధాన్యతలు మారిపోయాయని, ప్రభుత్వం ప్రజాజనాన్ని ఖర్చు పెట్టే విషయంలో అనుసరిస్తున్న వివాదాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. సమాజంలో పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంస్మరణ సభలకి, ఇతర ప్రైవేటు కార్యక్రమాలకి ప్రభుత్వ పరంగా కోట్లాది రూపాయల నిధుల్ని కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వం విపత్తుల్లో చనిపోయిన సామాన్య కార్మికుల్ని ఆదుకోవడానికి మాత్రం ఘోరంగా విఫలమవుతుందనేది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో ప్రమాదంలో చాలా దారుణంగా చనిపోయినటువంటి కుటుంబాలకి ₹1 చొప్పున పరిహారం ఇవ్వడానికి వెనకాడుతున్నటువంటి తీరు అందరినీ కలిసి వేస్తుందనే మాట కూడా వినిపిస్తుంది. గతంలో స్టీల్ ప్లాంట్ గేట్ల ముందు ధర్నాలు చేసి తాము ప్రైవేటీకరణని ఆపామని చెప్పుకున్నటువంటి నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ చేతుల్లో ఏమీ లేదు అంటూ చేతులు ఎత్తేయడం వారి అసలు రంగును బయటపెడుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్తల యొక్క ప్రయోజనాల కోసం పడుతున్నటువంటి తపన సామాన్య ప్రజల ప్రాణాల మీద లేదు అనే ఆరోపణలు గుప్పిస్తూ ఆంధ్రప్రదేశ్లో జగన్ వేవ్ చాలా స్ట్రాంగ్గా ఉందని వైసీపీ చాలా గట్టిగా డంకా బజాయిస్తూ డప్పు కొట్టుకుంటుంది తమ పార్టీ గురించి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి.